మల్లాపూర్ ఈ హెచ్ఆర్డిఎస్ పరిధిలో ఉంది అధ్యక్ష. దీన్ని వాటర్ లైన్ షిఫ్ట్కి పెద్ద అబ్జెక్షన్ లేదు, 60 లక్షలే కాబట్టి నేను లంచ్ టైంలో ఎండి గారికి చెప్పి వాటర్ లైన్ పేమెంట్ చేయించి త్వరగా దాన్ని మీరు చెప్పిన విధంగా 1 కిలోమీటర్ ముందు బ్యాలెన్స్ వరకు కూడా పూర్తి చేసే విధంగా హెచ్ఆర్డిఎస్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు వాటర్ లైన్ షిఫ్టింగ్ అన్నారు, అది మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే రోడ్ వేసేటప్పుడు ట్రాఫిక్ క్లోజ్ చేయాలి. హైటెక్ సిటీ దగ్గర టువర్డ్స్ కుక్కటిపల్లికి రోజు 5-6 లక్షల వెహికల్స్ పోతుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి. ఆ ఫుట్పాత్లన్నీ కూడా ఆక్యుపై చేసి దాని కింద పైప్ లైన్ ఉంది. అంటే నాది హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ నాది కాకుండా నేను పర్సూ చేస్తుంటాను కాబట్టి దానికి పెద్ద పోలీసులను తీసుకొచ్చి మరి షిఫ్ట్ చేయించి లైన్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా దీన్ని కూడా వెంటనే చేపిస్తానని మీకు తెలియజేసుకుంటూ గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పిన విషయంగా అలాగే జీవన్ రెడ్డి గారు పెద్దలు అల్వాల్ ఓఆర్ఆర్ ల్యాండ్ ఇచ్చిండ్రు, అది డిపిఆర్ తయారు చేస్తుండ్రు. ఇప్పుడు దీంతో పాటు మీకు తెలుసు బోయినపల్లి కొంపల్లి మేడ్చల్ హైవే ఎట్లా నడుస్తున్నారు, దాన్ని కూడా స్పీడప్ చేసే విధంగా కాంట్రాక్టర్తో నేషనల్ హైవే వాళ్ళతో 4-5 సార్లు నేనే మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్ తర్వాతనే వాళ్ళు 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని వారు రిటర్న్గా ఇవ్వడం జరిగింది. దాని మీద నేను పరిశీలిస్తున్నాను. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే అధ్యక్ష, మనం విమర్శన కాదు, 6.5 సంవత్సరాల క్రితం ఉప్పల్ గట్కేసర్ రోడ్డు గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టు అది భువనగిరే కాదు, యాదగిరిగుట్ట, వరంగల్ లక్షల మంది, హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం వరంగల్ పోయి ఆ రోడ్లో మొదలుపెట్టింది 6.5 2016-17లో ఫౌండేషన్ వేసిన 625 కోట్లతో. నేను భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు రోజు అదే రోడ్లో పోయేవాడిని. అది ఇప్పుడు మొత్తం 40% అయ్యింది. నేను చేపట్టిన తర్వాత నేను చాలా ఆలోచించి ఒక కంపెనీ తీసుకుంది, కంపెనీ పేరు గాయత్రి కంపెనీ, 2-3 తీసుకొని వాళ్ళు ఎన్సిఎల్టీకి వెళ్ళి లాస్ట్లో ఉండి మేము చేయలేమన్నట్టు చేసినట్టు చేస్తుంది తప్ప వాళ్ళు చేస్తారా చేయరానని నేను ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్ని పిలిపించి ఇక్కడున్న నేషనల్ హైవే ఆర్ఓతో పాటు మా స్పెషల్ సిఎస్ గారు మేము సైట్ విజిట్ చేసి ఒక రోజు నైట్ వరకు అక్కడనే ఉండి దాన్ని ఆల్టర్నేట్గా ఫోర్క్లోజ్ చేసి మళ్ళీ రీటెండర్ పెట్టాలంటే మళ్ళీ దాదాపు 1-2 ఇయర్స్ ప్రాసెస్ అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఎందుకంటే నేను గతంలో ఉన్న ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని చేయించాను కాబట్టి దాన్ని అదే కంపెనీ పేరు మీద ఎస్క్రూ అకౌంట్ పెట్టి వేరే కాంట్రాక్టర్ని ఇప్పించి లాస్ట్ మంతే అన్ని ఏర్పాటు చేశాను. ఈ జనవరి మొదటి వారంలో మొదటి స్లాబ్ అవుతుంది. మీ అందరికీ చైర్మన్ గారి ద్వారా సభ ద్వారా ఆ ప్రాంత ప్రజలు మొత్తం ఫిర్యాదు కూడా కానీ గట్కేసర్ వరకు ఎంతమంది గుంతలలో పడిపోయినో తెలియదు, ఎంతమంది యాక్సిడెంట్ అయినో తెలియదు, పిల్లర్స్కి ఎంతమంది ఆగిందో తెలియదు. అంటే 7 సంవత్సరాలు 7 కిలోమీటర్ ఫ్లైఓవర్ కట్టలేని ప్రభుత్వాన్ని మనం చూసాం. కానీ నేను చెప్తున్నాను, నేను ఇనిషియేటివ్ తీసుకొని రెగ్యులర్గా ప్రతిరోజు ఒక గంట మాట్లాడుతుంది దాని గురించి. నేనే గ్రేట్ చెప్పుకుంటాను. నా బాధ్యత ఆర్ఎండ్బి మినిస్టర్గా నేషనల్ హైవే కూడా నాకే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 20 నెలల లోపు ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఎల్ఓపి గారికి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా కూడా రీజనల్ లింక్ రోడ్ సంబంధించి 2017లో గతంలో ఓఆర్ఆర్ నిర్మించడం, ఓఆర్ఆర్ తర్వాతనే అక్కడనే కోకాపేట ఎస్సీజెడ్ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అదే ప్లేస్లో కట్టుకుంటూ ఆ ఎయిర్పోర్ట్ లింక్గా పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే కట్టి హైదరాబాద్ ఈ స్థాయిలో ఉన్నదంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ ఆలోచనతో 6,500 కోట్లు జైకా ఫండ్స్తోని ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడం. సరే ఇవాళ ఎవరి చేతులకు ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోయింది, దాన్ని ఎవరు అమ్ముకున్నారో అందరికీ తెలుసు కాబట్టి ఇక మేము దిక్కులేక ఈ ఓఆర్ఆర్కి రేడియల్ రోడ్ వేస్తూ నూతనంగా వచ్చే రీజనల్ రింగ్ రోడ్ 2018లో అనౌన్స్ చేసాం. 6 సంవత్సరాలు అప్పుడున్న ప్రభుత్వం దాని గురించి మాట్లాడలే. దాన్ని మొన్న 12th రోజు మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను దగ్గర కూర్చొని అన్ని అప్రూవల్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఢిల్లీలో వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత జనవరి ఫిబ్రవరిలో ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ చేసి అది కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మంచి రేట్ ఇచ్చే విధంగా చేసి నార్థన్ పార్ట్ సంగారెడ్డి టు భువనగిరి టు చౌటుప్పల్ వరకు సదరన్ పార్ట్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది.